పెయిర్ ఆఫ్ లైన్స్‌లో ఒక యూజ్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టిప్ మీకొకటి చెప్తాను. అది జనరల్‌గా ఆ టిప్‌ని మీరు ఫాలో అయితే ప్రాబ్లమ్‌ని డైరెక్ట్‌గా అంటే కొన్ని ప్రాబ్లమ్స్‌ని డైరెక్ట్‌గా చేసేయొచ్చు. అంటే జనరల్‌గా ఎట్లా అంటే ఒకసారి చూడండి ఇది. ది డయాగ్రామ్ ఫార్మ్డ్ బై 4 లైన్స్. ఇక్కడ చూడండి 2 పెయిర్స్ 2 సెట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. ఇదొక పెయిర్ ఆఫ్ లైన్స్ కదా! ఇది పెయిర్ దిస్ ఫస్ట్ వన్ ఈస్ ఎ పెయిర్ ఆఫ్ లైన్స్ నాట్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. సెకండ్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. అంటే ఇందులో ఒక 2 లైన్స్ ఉంటాయి. ఇందులో ఒక 2 లైన్స్ ఉంటాయి. ఈ 4 లైన్స్ కలిపి ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్‌ని ఫార్మ్ చేస్తాయి? 4 లైన్స్ కలిపి ఒక క్వాడ్రిలేటరల్‌ని ఫార్మ్ చేయొచ్చు కదా! అంటే 4 సైడెడ్ డయాగ్రమ్‌ని. యెస్. అంటే ఏ డయాగ్రమ్‌ని ఫార్మ్ చేస్తాయో మనం చెప్పొచ్చు ఒక చిన్న ఫార్ములాతో. అంటే అది ఈ 4 లైన్స్ కలిపి స్క్వేర్‌ని ఫార్మ్ చేస్తాయా? రెక్టాంగిల్‌ని ఫార్మ్ చేస్తాయా? రాంబస్‌ని ఫార్మ్ చేస్తాయో, పారలెలోగ్రామ్ ఫార్మ్ చేస్తాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే. అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏమీ లేకుండా. ఎలా? ఓకే. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏ ప్లస్ బి ఫైండ్ ఔట్ చేయండి. ఏ ప్లస్ బి. రెండిట్లో కూడా ఏ, బిలు సేమే కదా! ఏ ప్లస్ బి ఫైండ్ ఔట్ చేయండి. ఏ ప్లస్ బి గనక 0 అయిందనుకోండి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఏ ప్లస్ బి 0 అయితే కంపల్సరీ 2 పాసిబుల్ అది స్క్వేర్ అవ్వచ్చు. లేదంటే రెక్టాంగిల్ అవ్వచ్చు. ఈ రెండిట్లోనే ఛాన్స్ ఉంటుంది. ఇంక వేరే ఏమీ కాదు. ముందు ఏ ప్లస్ బి 0 అయితే ఇట్ మే బి ఎ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. మరి స్క్వేర్ ఎప్పుడవుతుంది? రెక్టాంగిల్ ఎప్పుడవుతుంది? మళ్ళీ అది కూడా. స్క్వేర్ కావాలంటే హెచ్ ఇంటూ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ జీఎఫ్. హెచ్ ఇంటూ జీ స్క్వేర్ జీఎఫ్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ జీఎఫ్ అయితే స్క్వేర్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అయితే స్క్వేర్ అవుతుంది. ఈక్వల్ కాలేదనుకో రెక్టాంగిల్ అవుతుంది. బట్ రెండిటికి కామన్‌గా ఏ ప్లస్ బి 0నే. ఇప్పుడు చూడండి రెక్టాంగిల్ ఎప్పుడవుతుంది? అంటే ఒకే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు అన్నిటికీ వచ్చేస్తుంది. హెచ్ ఇంటూ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ జీఎఫ్. క్లారిటీ వచ్చింది కదా! ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 అనేది స్క్వేర్‌కి రెక్టాంగిల్‌కి కామనే. స్క్వేర్ అవ్వాలంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. రెక్టాంగిల్ అవ్వాలంటే ఈ రెండు ఈక్వల్ కాకూడదు అంతే. ఇప్పుడు స్క్వేరు రెక్టాంగిల్ అయిపోయింది కదా! నెక్స్ట్ రాంబస్ పారలెలోగ్రామ్ కూడా ఇదే లింక్. మరి ఏ ప్లస్ బి ఎప్పుడు 0 అవ్వాలని రూల్ ఏం లేదు కదా! ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు 0 కూడా కావచ్చు. మరి ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు 0 వస్తే అది రాంబస్ అయినా కావచ్చు. ఇట్ మే బి రాంబస్. అది పారలెలోగ్రామ్ అయినా కావచ్చు. మేబీ ఏ రాంబస్ ఆర్ పారలెలోగ్రామ్. చూడండి ఏ ప్లస్ బి 0 అయితే స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా కావచ్చు. ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ 0 అయితే రాంబస్ అయినా పారలెలోగ్రామ్ అయినా. రాంబస్ ఎప్పుడవుతుంది? మళ్ళీ సేమ్. ఈ రెండు ఈక్వల్ అయిందనుకోండి రాంబస్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ కాకపోతే పారలెలోగ్రామ్ అవుతుంది. సేమ్ ఒకే ఒక ఫార్ములా. అంటే 4 మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో హెచ్ ఇంటూ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు చూడండి ఏ మైనస్ బి ఇంటూ జీఎఫ్. ఇక్కడ హెచ్ ఇంటూ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ నాట్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ జీఎఫ్. ఒకే ఒక ఫార్ములా. హెచ్ ఇంటూ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ఇంకోటి ఏ మైనస్ బి ఇంటూ జీఎఫ్. ఈ రెండు జస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చూడండి ఏ ప్లస్ బి 0 అయితే స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా కావచ్చు. స్క్వేర్ అవ్వాలంటే రెండు ఈక్వల్ అవ్వాలి. రెక్టాంగిల్ అవ్వాలంటే రెండు నాట్ ఈక్వల్ అవ్వాలి. రెండోది ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు 0 అయితే అది రాంబస్ అయినా కావచ్చు, పారలెలోగ్రామ్ అయినా కావచ్చు. రైట్. మళ్ళీ ఈక్వల్ అయితే రాంబస్ అవుతుంది. నాట్ ఈక్వల్ అయితే పారలెలోగ్రామ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం ఒకటి చూద్దాము. ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ది డయాగ్రామ్ ఫార్మ్డ్ బై ది 4 లైన్స్. 4 లైన్స్ అంటే 4 లైన్స్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ లైన్స్ ఫస్ట్ వన్ చూడండి పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ పెయిర్ ఆఫ్ లైన్స్ నాట్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ ఉంది కదా! ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్‌లో ఉంది. అంటే దీని ఫామ్‌లోనే కదా ఉంది? దీని ఫామ్‌లో ఉంది. రైట్. రెండోదేంటి? పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ ఉండాలి. అలా ఉందో లేదో చూడండి. 3x² ప్లస్ 10xy ప్లస్ 3y² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఎలా ఉంది? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఇప్పుడు ముందు అసలు ఏ ప్లస్ బి ఫైండ్ ఔట్ చేయండి. ఇక్కడ ఏ ఏంటి? ముందు అసలు ఏ ఏంటి? బి ఏంటి? వాట్ ఈజ్ ఏ?
హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ 3 అంతే కదా, ఏఎక్స్ స్క్వేర్. బి ఏంటి, బి కూడా 3నే. బి ఈజ్ ఈక్వల్ టు 3 రైట్. హెచ్ ఇంటూ 2h ఈజ్ ఈక్వల్ 10 కదా, ఎస్ 2h ఈజ్ ఈక్వల్ టు 10 అంటే హెచ్ ఏమవుతుంది 5 రైట్. అదేవిధంగా 2g ఈజ్ ఈక్వల్ టు 2g అంటే -28 కదా, 2gx 2g అంటే -28 దట్ ఇంప్లైస్ g ఈజ్ ఈక్వల్ టు ఎంత -14. 2f ఈజ్ ఈక్వల్ టు అది కూడా -28 కదా, 2f ఈజ్ -28. సో f ఈజ్ ఈక్వల్ టు అది కూడా -14 రైట్. సి ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు 49 సారీ సి ఈజ్ ఈక్వల్ టు 49 అవునా. ఇప్పుడు చెక్ చేద్దాం. ముందు అసలు ఇక్కడ a ప్లస్ బి 0 అయిందా లేదా, హియర్ a ప్లస్ బి రెండు యాడ్ చేస్తే 6 వచ్చింది, నాట్ ఈక్వల్ 0 కదా రైట్. a ప్లస్ బి నాట్ ఈక్వల్ 0 అయిందంటే a ప్లస్ బి 0 అయితే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అవుతుంది. కానీ a ప్లస్ బి నాట్ ఈక్వల్ 0 అయింది కాబట్టి ఇది రాంబస్ అయినా ఉండాలి, ప్యారలోగ్రామ్ అయినా ఉండాలి. మరి రాంబస్సా ప్యారలోగ్రామా కన్ఫర్మేషన్ మనకు ఎలా వస్తుంది రైట్. హెచ్ ఇంటూ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ చేయాలి కదా, ఎస్ హెచ్ ఇంటూ జీ నెక్స్ట్ స్లైడ్లో రాస్తాం. హెచ్ ఇంటూ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ వాల్యూ చూద్దాం. హెచ్ ఎంత ఇక్కడ, వాట్ ఈజ్ హెచ్ 5 ఇంటూ జీ స్క్వేర్ అంటే 196 కదా, జీ స్క్వేర్ అంటే -14 హోల్ స్క్వేర్ 196, ఇది కూడా 196, ఎఫ్ కూడా -14 అంటే ఎంత వచ్చేసింది 0 వచ్చేసింది కదా రైట్. అది నెక్స్ట్ ఏ మైనస్ బి ఇంటూ జిఎఫ్ఏ కదా చేయాలి. ఆర్హెచ్ఎస్ ఏంటి మనకి ఇక్కడ, ఆర్హెచ్ఎస్ ఏ మైనస్ బి ఇంటూ జిఎఫ్ఏ కదా, ఏ మైనస్ బి ఇంటూ జిఎఫ్. ఇక్కడ ఏంటి A3, బి కూడా 3నే. సో 3 - 3 ఇంటూ జిఎఫ్ అంటే -14 ఇంటూ -14 ఇక్కడే 0 వచ్చేసింది. హియర్ హెచ్ ఇంటూ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ జిఎఫ్. అండ్ దీంతో పాటు ఏం జరిగింది, ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఈ రెండు ఈక్వల్ అయినాయి, ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు 0 అయింది. అంటే ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ఈ రెండు ఈక్వల్ అయితే అది రాంబస్సే కదా. చూడండి ఇంతకుముందు కేసు అదే కదా చెప్పాను. చూడండి ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ 0 అయ్యి ఈ రెండు ఈక్వల్ అయితే అదేమవుతుంది రాంబస్ అవుతుంది. అంటే ఇప్పుడు గివెన్ డయాగ్రామ్ ఏమైనట్టు, ఈవెన్ ఇట్ ఈజ్ రాంబస్ అంటే ఇట్ ఫార్మ్స్ ఏ రాంబస్. సో 4 lines, given 4 lines forms rhombus. Given 4 lines form a rhombus. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే 4 డయాగ్రామ్లు ఏదైనా మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా. యు సీ వన్ మోర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ది లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది పెయిర్ ఆఫ్ లైన్స్. అంటే ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ ఎక్స్ యాక్సిస్ మీద చేసే ఇంటర్సెప్ట్ లెంత్, వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై దిస్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ లెంత్ ఏంటి, వై యాక్సిస్ మీద వచ్చే ఇంటర్సెప్ట్ లెంత్ ఏంటి అంటే డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ ఫార్ములా చెప్పుకుందాం. ఓకే, ఆల్రెడీ లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది పెయిర్ ఆఫ్ లైన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. On x-axis 2 into root over g square minus ac by modulus of a g square. అదే y యాక్సిస్ మీద అయితే ఏంటి, 2 into root over f square minus bc f square minus bc by modulus of b. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. యూ సే దిస్, ఎక్స్ యాక్స్ మీద అయితే 2 రూట్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ బై మాడ్యులస్ ఆఫ్ ఏ, అదే వై యాక్స్ మీద అయితే 2 into root over f square minus bc by modulus of b. ఒకసారి చూడండి, ది లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ది లైన్స్, మేడ్ బై ది
పెయిర్ ఆఫ్ లైన్స్ ఆన్ ఎక్స్ఎక్స్ మీద అడిగాం. ఓకే, ఎక్స్ఎక్స్ మీద అంటే మనకి ఫార్ములా ఏంటి? సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్? ఓకే, ఆన్ ఎక్స్ఎక్స్ అంటే 2√g² మైనస్ ఏసీ బై మాడ్యులస్ ఆఫ్ ఏ కదా, రైట్. అయితే ఇక్కడ ఏ ఏంటి? వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ ఈక్వల్ టు 6. మనకి ఏమేం కావాలి? ఏ కావాలి. వాట్ ఈజ్ సి? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి కదా. ఓకే, రైట్. జీ ఏంటి? 2gx ప్లస్లో 24 ఉంది, -24. 2g ఈజ్ ఈక్వల్ టు -24 అంటే g ఈజ్ ఈక్వల్ టు -12 అనే కదా, రైట్. సి ప్లస్లో ఉంది, ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ √g², g -12 కదా, అంటే g² అంటే 144 మైనస్ ఏ ఇంటూ సి. ఏ ఇంటూ సి అంటే దట్ ఈజ్ 6/18. 6/18 కదా, 5/8 90 అంటే 108 కదా, బై మాడ్యులస్ ఆఫ్ ఏ. మాడ్యుల్ ఎలాగో పాజిటివ్ వాల్యూ కాబట్టి 6. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? దట్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ √144 మైనస్ 108 అంటే ఎంత వస్తుంది? దట్ ఈజ్ యాక్చువల్లీ 34 మైనస్ 144 మైనస్ 110 అంటే 34, 108 అంటే 36 కదా, బై 6. దట్ ఈజ్ 2 ఇంటూ 6/6, 2 వస్తుంది, అంతేనా, రైట్. సో g² మైనస్ ఏసీ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. క్లియర్? 2 యూనిట్స్.